ప్రజల బాధల్లో కదిలించే మనసు, ప్రజల కష్టాల్లో నిలబడే ధైర్యం, అదేవిధంగా ఆశయం కోసం సిద్ధాంతాల కోసం పనిచేసే వ్యక్తి అని ఉద్యమిగా నామకరణం చేశారు పవన్ కళ్యాణ్ గారు. గతంలో డల్లాస్లో చదువుతున్న వారి అబ్బాయికి చిన్న కష్టం వచ్చినప్పుడు జనసేన పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. అక్కడ ఉన్న మన వాళ్ళ ద్వారా వాళ్ళ కష్టాన్ని మనం తీర్చగలిగాం. అదే మనసులో ఉంచుకొని ఈరోజు ఉద్యమిగా నమోదు చేసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. ఈరోజు ప్రజలకందరూ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే, ప్రజల కష్టాల్లో ఉద్యమి ఉంటారు, ప్రజల సమస్యలపై ఉద్యమి ఉంటాడు. సిద్ధాంతాల కోసం ఆశయాల కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా ఉద్యమిగా ఉంటారు. అందుకే ఆయన ఉద్యమిగా నామకరణం చేశారు. ప్రజల్లో చాలా మక్కువ ఉంది. సాధకులందరూ కూడా ఉద్యమి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ఉద్యమిగా నమోదు చేసుకున్న వారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. నరేంద్ర హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది. కాలు చెయ్యి కదిలించడం లేదురా. పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా. త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం. వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.